స్తోత్రం. ఈ పాట వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాట ఒక పాస్టర్ల గురించి దేవుని ప్రేమ ప్రజలకు చెప్తున్న విధానం గురించి పాట రాయడం జరిగింది. ఈ పాట దైవ సేవకులకు అంకితం. పాడుకుందాం. రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, విలువబడిన వారము పంపబడిన వారము, విలువబడిన వారము పంపబడిన వారము, ఏర్పరచబడిన వారము, ప్రభువుచే ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన వారము, ప్రభువుచే ఏర్పరచబడిన వారము, రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, సువార్త వింటున్న నాకు కాదులే అని త్రోసి వేయుచున్న తన ప్రజలను చూసి, సువార్త వింటున్న నాకు కాదులే అని త్రోసి వేయుచున్న తన ప్రజలను చూసి, కన్నీరు కారుస్తూ చేతులే సాసిన, కన్నీరు కారుస్తూ చేతులే సాసిన, ఆ దేవుని ప్రేమ నీకు తెలియునా, ఆ దేవుని ప్రేమ నీకు తెలియునా, రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, ఆకాశమా ఆలకించుము, భూమి నీవు చెవియొగ్గుము, ఆకాశమా ఆలకించుము, భూమి నీవు చెవియొగ్గుము, పిల్లలను పెంచి పెద్దవారిగా చేసింది, పిల్లలను పెంచి పెద్దవారిగా చేసింది, నా మీదనే వారు తిరగబడి ఉన్నారని, నా మీదనే వారు తిరగబడి ఉన్నారని, ఆ దేవుని ఆవేదన నీకు తెలియునా, ఆ దేవుని ఆవేదన నీకు తెలియునా, రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, ప్రతివారి మోకాలు వంగాలని, ప్రతివారు మారు మనసు పొందాలని, ప్రతివారి మోకాలు వంగాలని, ప్రతివారు మారు మనసు పొందాలని, ఏ ఒక్కరు పాపములు నశించకూడదని, ఏ ఒక్కరు పాపములు నశించకూడదని, తన ప్రియ కుమారునే బలిగా అర్పించిన, తన ప్రియ కుమారునే బలిగా అర్పించిన, ఆ కన్న తండ్రి ప్రేమ నీకు తెలియునా, నీపైన ఉన్న ప్రేమ నీకు తెలియునా, ఆ కన్న తండ్రి ప్రేమ నీకు తెలియునా, నీపైన ఉన్న ప్రేమ నీకు తెలియునా, రాయబారులం యేసు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము, రాయబారులం క్రీస్తు రాయబారులం, రాయబారులం యేసుదాసులము మేము,
దేవుని స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా చేత రాయించిన పాట ఇది. ఈ పాట దైవ సేవకులకి అంకితం. ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ పాట రికార్డింగ్ చేయలాగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము ఈ దీనుణ్ణి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన కోసమే. ఆయన పని చేయాలన్న ఆశ, ఆకాంక్ష, కోరిక. వందనాలు.